భారత్లో ఉన్న వాళ్ళ హైకమిషన్ ఉద్యోగి ఇక్కడ ఉండి గూఢచర్యాన్ని నిరుపుతున్నాడు. ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి గూఢచర్యాన్ని నిరుపుతున్నాడు అంటూ మనం అతనిపై అభియోగాలు మోపాం, కొన్ని ప్రూఫ్స్ కూడా చేశాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఒకవైపు ట్రంప్ అంటూ ఉంటే, ఇటు పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని ఇంకా బయట పెట్టుకుంటూనే ఉంది. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఢిల్లీలో గూఢచర్యాన్ని నిరుపుతూ ఉన్నాడు. మనం మొదటి బాక్స్లో చూస్తున్నది భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ. మొదటి బాక్స్లో మనం చూస్తున్నది పాకిస్తాన్లో ఉన్న భారత ఎంబసీ. రెండో బాక్స్లో మనం చూస్తున్నది భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ. మనం పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశాలు జారీ చేశాం. అతను భారతదేశంలో ఉండి గూఢచర్యాన్ని నెరుపుతున్నాడు అని మనకి పక్కా ఆధారాలు ఉన్నాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అందుకు సంబంధించి ఉన్న విషయాన్ని కూడా మనం బయట పెట్టాము. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రియాక్ట్ అవుతుంది. మనపై కూడా నిందలు మోపే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేస్తుంది. అందుకే పాకిస్తాన్లో ఉన్న భారత ఎంబసీ ఉద్యోగిపై కొన్ని నిందలు మోపి భారతదేశానికి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసింది. దాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ వంకర బుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉంది. ఐఎస్ఐకి భారత ఆర్మీ సమాచారాన్ని చేరవేస్తున్నాడు ఒక పాకిస్తాన్ హైకమిషన్ అధికారి. అతని పేరు ఎండి ఇషన్ ఉర్ రహీం. రాయబారి ముసుగులో ఉండి ఎండి ఇషన్ ఉర్ రహీం కుట్రలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో అనుమానిత లావాదేవీలను కూడా మనం గుర్తించాం. ఇక దేశంలో ఉండేందుకు అర్హత లేదు అంటూ రహీంను వెంటనే భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశాం. భారతదేశం తీసుకున్న చర్యతో పాకిస్తాన్ కంగుతింది. మరోసారి ప్రపంచవ్యాప్తంగా అబాసు పాలవుతాము అనే భయంతో పాకిస్తాన్లో ఉన్న భారత హైకమిషన్ అధికారిపై కూడా నిందలు మోపింది. నాన్ గ్రెటాగా ఆ అధికారిని గుర్తించి ఇండియాకు వెళ్ళిపోవాలి 24 గంటల్లో అంటూ ఆదేశాలు జారీ చేసింది. దాని గురించిన ప్రెస్ నోట్ను కూడా మనం చూడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ పాకిస్తాన్ నుంచి చేసిన ట్వీట్ అది. ఏ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్ డిక్లేర్డ్ ఏ పర్సనా నాన్ గ్రెటా. అంటే తమ దేశంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తి అంటూ పేర్కొంది. ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్ యాజ్ ఎ పర్సన్ నాన్ గ్రెటా for engaging in activities incompatible with his privileged status. The concerned official has been directed to leave Pakistan within 24 hours. The Indian Charge d'Affaires was called to the Ministry of Foreign Affairs today for conveying this decision. ఈ విషయం చెప్పడానికి అతన్ని ఫారిన్ అఫైర్స్కి పిలిపించాము. భారత కమిషన్ స్టాఫ్ని ఆ ఉద్యోగిని అని చెప్తున్నారు. అతను నాన్ గ్రెటాగా గుర్తించి 24 గంటల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలంటే ఆదేశాలు జారీ చేశాం. తమకి ఉన్న ప్రివిలేజ్డ్ అధికారాలు కాకుండా వేరే యాక్టివిటీస్లో అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు అని మేము భారత హైకమిషన్ ఉద్యోగిని గుర్తించాము. వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశాము అంటూ పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ నుంచి రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి కారణం, నిన్న మనం ఢిల్లీలో ఒక గూఢచారిని గుర్తించాము. ఆ గూఢచారి పాకిస్తాన్ ఎంబసీలో ఉంటూ భారత విషయాలు తెలుసుకుంటూ పాకిస్తాన్ ఐఎస్ఐకి పంపిస్తూ ఉన్నాడు. అతని పేరు ఎండి ఇషన్ ఉర్ రహీం. అతన్ని ఎప్పుడైతే అతని యాక్టివిటీస్ అనుమానాస్పదంగా ఉన్నాయని మనం గుర్తించి పంపేశామో పాకిస్తాన్ కూడా అదే చర్యకు పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఉద్యోగిని దేశం విడిచి వెళ్ళిపోవాలంటే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, పాకిస్తాన్ చేసిన ఈ చర్యని ఎలా చూడాలి? నిజానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఐఎస్ఐకి భారత సమాచారాన్ని చేరవేస్తున్నాడు పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని. కానీ అందుకు ప్రతీకారంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషన్ ఉద్యోగిపై ఇటువంటి నిందలు మోపి దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్. ఇది మొదటిసారి చోటు చేసుకుంది. మనం చూసాం పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న దాంట్లో పాకిస్తాన్ సంబంధించిన జాతీయులు భారత్ను వదిలి వెళ్ళిపోవాలి. తర్వాత మొదటగా ఫస్ట్ గా పాకిస్తాన్ హై కమిషన్ కి లేఖ రూపంలో భారత ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది, మీరు వదిలి వెళ్ళిపోవాలి దేశాన్ని అనేటువంటిది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం భారత హై కమిషనర్ లో ఉన్నటువంటి వ్యక్తి పైన అనుమానం రావడము, కదలికల పైన నిఘా పెంచడంతో క్లారిటీ వచ్చింది. ఆయన నాన్ గ్రేటా కింద
రహీం ఇండియా నుంచి 24 గంటల్లో వదిలి వెళ్ళిపోవాలని చెప్పాలి. జనరల్ గా నాన్ గ్రేటా అంటే నమ్మదలిగిన వ్యక్తి కాదు, వెల్కమ్ చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నాడు జాసూస్ లాగా అనేటువంటి దాంతో ఆయనను నాన్ గ్రేటా కింద పంపించినటువంటి సిచ్యువేషన్. కానీ దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎలాంటి ఆరోపణలు లేకుండా, ఆధారాలు లేకుండా సేమ్ పాకిస్తాన్ హై కమిషనర్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ కి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా తిరిగి సేమ్ అదే విధంగా నాన్ గ్రేటా కింద ఇండియాకు తిరిగి పంపినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఆయన సంబంధం లేని అంశాలను నిందలను ఆయన పైన మోపినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కావాలని వీటిని పోటీగా ఇండియాకు పంపుతున్నట్టుగా అనుకోవచ్చు. కానీ భారత అధికారులు పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్నటువంటి రహీం ని పంపుతున్నటువంటి సమయంలో అనుమానితమైనటువంటి అంశాలను గమనించారు. ఇందుకు సంబంధించినటువంటి కొన్ని ఆన్లైన్లో కొన్ని లావాదేవీలను గుర్తించారు. ముఖ్యంగా భారత ఆర్మీ కదలికలు కానీ, భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలను అక్కడ చేరవేస్తున్నట్టుగా, తర్వాత ఆర్మీ మూవ్మెంట్, తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అక్కడికి చేరవేస్తున్నట్టుగా కనిపించింది. అయినా ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది ఇక్కడ ఉండదగినటువంటి వ్యక్తి కాదు, గౌరవించాల్సినటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది నాన్ గ్రేటా కింద పంపించారు, రిటర్న్ పంపించారు. ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా కుట్రబుద్ధి లాగానే మనం పంపించాం కాబట్టి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి పంపించాలి, భారత హై కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తిని తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. సో దీన్ని కేవలం పోటీగా భారత్ చేస్తుంది కాబట్టి దానికి ప్రతీకార చర్యగా చేసినట్టుగానే కనిపిస్తా ఉంది. కానీ మన హై కమిషన్ కి సంబంధించినటువంటి అధికారాన్ని అక్కడి నుంచి పంపడానికి గల రీజన్స్ కానీ, ఆధారాలు కానీ చూపెట్టలేకపోయింది. భారత్ ఆధారాలతో సహా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆయన కదలికలు, ఎక్కడెక్కడ ఎవరెవరు సమాచారం సేకరిస్తున్నారు, ఇటువంటి అన్ని అంశాలను ఆధారాలతో ముందు పెట్టింది. రైట్ మధు, పాకిస్తాన్ తన వంకర బుద్ధిని ఇంకా బయట పెట్టుకుంటూనే ఉంది. పాకిస్తాన్ తన దేశానికి చెందిన ఉద్యోగిని భారతదేశంలో ఉంచి పాకిస్తాన్ ఎంబసీలో ఉంచి ఐఎస్ఐకి కావలసిన సమాచారాన్ని ఇక్కడ నుంచి రప్పించుకుంటూ ఉంది, గూఢచర్యానికి పాల్పడేలా చేస్తుంది. అతన్ని భారత అధికారులు గుర్తించారు. అతని పేరే ఎండి ఇషన్ ఉర్ రహీం. అతన్ని వెంటనే దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. రాయబారి ముసుగులో ఉండి పాకిస్తాన్ కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబారి ముసుగులో ఉండి గూఢచర్యానికి పాల్పడుతున్నాడు అని ఆధారాలతో సహా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని పంపించేశాం. సరిగ్గా ఇదే విషయంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా పరుగు పోతుందేమోనని భావించిన పాకిస్తాన్ భారత తీసుకున్న చర్యలతో కంగుతిని పాకిస్తాన్లోని భారత హైకమిషన్ అధికారి పైన నిందలు మోపింది. వెంటనే వాళ్ళ దేశం వదిలి వెళ్ళిపోవాలి, 24 గంటల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ నాన్ గ్రేటా కింద ఆ అధికారిని గుర్తించి దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. As far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks, and Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. की मिसाइलों ने सटीकता के साथ हमला किया, पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया।